90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, నిన్న నా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశాడు. వాళ్ళ పాపకి ఒక 5-6 years ఏజ్. ఓకే. సో విష్ణు, మా కూతురు భవిష్యత్ అవసరాల కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. అది సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయాలా లేదంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా అన్న డైలమాలో ఉన్నాను. నువ్వు ఏదైనా సజెషన్ ఇస్తావన్నాడు. అటువంటి సజెషన్స్ ఇవ్వడానికి, బికాస్ ఐ ఆమ్ నాట్ ద రైట్ పర్సన్. ఓకే. ఐఎమ్ నాట్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను జస్ట్ ప్రోగ్రామ్ హోస్ట్ చేయడం వరకే. సో దానికి సంబంధించిన కన్సర్న్ పర్సన్ని అడిగి నీకోసం ఒక వీడియో లాగా తయారు చేసి నేను ఇవ్వగలను బాబు అని చెప్పాను. ఓకే. సో మరి ఆడపిల్లల భవిష్యత్ అవసరాల కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, మరి అటువంటి వాళ్ళు సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేద్దామా లేదంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామా అన్న డైలమాలో ఉన్న వాళ్ళకి ఒక చిన్న అనాలిసిస్ తెలియచేయగలరు. అంటే దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? సో బేసిక్గా సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం మొదలుపెట్టినటువంటి ఒక మంచి స్కీమ్. దాదాపుగా 8.2% అనుకుంటా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు పే చేస్తుంది. అది మంచి స్కీమే. కాకపోతే అది మనకి సూట్ అవుద్దా లేదా, అది కదా ప్రశ్న. మనకి సూట్ అవుద్దా లేదా అన్న దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. సో ఫస్ట్ సుకన్య సమృద్ధి యోజన మనం అర్థం చేసుకుంటే, పాపకి 21 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు డబ్బుల్ని అప్పచెప్పరు, లాక్-ఇన్ అయిపోయి ఉంటాయి. మనం మాక్సిమం సంవత్సరానికి 1,50,000 రూపాయల వరకు సేవ్ చేయొచ్చు. 1000 కావచ్చు, 2000 కావచ్చు, అప్ టు 1.5 lakh రూపీ వరకు per annum మనం సేవ్ చేయడానికి అవకాశం మనకు ఉంది. అట్లా 15 సంవత్సరాల వరకు పే చేస్తే ఒక 6 సంవత్సరాలు లాక్-ఇన్ పెట్టి 21 సంవత్సరం పాపకి వచ్చినప్పుడు, పాపకి ఏజ్ వచ్చినప్పుడు, 21 పూర్తి అవ్వాలి, ఏజ్ పూర్తి అవ్వాలి. పూర్తి అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్పస్ ని వాళ్ళు పే చేస్తారు. ఇప్పుడు పాప పుట్టిన వెంటనే మొదలు పెడితే మనకు ఒక సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. ఒక 5 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేస్తే ఒక సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది 8.2% ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి మనకి పే చేయడం అనేది జరుగుతుంది. సో బేసిక్ గా మనకి 8.2% సరిపోతుందా అండ్ ఇది సరైన పద్ధతేనా, దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. సో బేసిక్ గా మనం సుకన్య సమృద్ధి యోజనలో డబ్బులు కట్టుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు బేసిక్ 21వ సంవత్సరానికి వాళ్ళు మన డబ్బులు ఇస్తా అన్నారు అంటే, సహజంగా పాప అక్కడ పెళ్లి వయసు వస్తుంది, పాపని సెటిల్ చేసేందుకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి అనేది ఒక మేజర్ ఎజెండా. సో ఇన్ బిట్వీన్ బేసిక్ గా మనకి పాప చదువులు అనేవి మనకి ఎల్కేజీతో మొదలవుతూ ఉంటాయి. ఇన్ బిట్వీన్ ఏదన్నా డబ్బులు అవసరమై ఆ పాపకి ఫీజు కట్టాల్సిన సిచ్యువేషన్, మనం కట్టలేని సిచ్యువేషన్ క్రియేట్ అయితే సుకన్య సమృద్ధి యోజనలో డబ్బులు ఉంటాయి, పెళ్లి వయసుకు డబ్బులు ఇస్తారు, ఇదంతా మంచి విషయమే. కాకపోతే అసలు ఆ పిల్ల కనీసం స్కూలింగ్ పాస్ అవడానికి ప్రాబబిలిటీ ఉందా ఏదైనా పేరెంట్కి జరిగితే? సో బేసిక్ గా నేను చెప్పే పాయింట్ ఏంటి అని అంటే, ఈ స్కీమ్ మంచిదైనప్పటికీ లాక్-ఇన్ ఉండటం వల్ల మీ జుట్టు ఇంకొకరి చేతిలో ఉన్న సిచ్యువేషన్ లాగా ఉంది. మీరు వాడుకోని అవసరం లేదు. మీకు ఏదైనా జరిగి మీ పాప చదువుల కోసం వాడాలి అంటే వాడలేని పరిస్థితుల్లోకి ఎదుర్కోకూడదు. పెళ్లి అవసరమైతే డబ్బులు లేకపోతే గుళ్ళో వేస్తా, గుళ్ళో కాకపోతే రిజిస్టర్ ఆఫీసులో వేస్తా, రైట్? అది ఇంపార్టెంట్ కాదు కదా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, ముందు చదువు. పిల్ల చదవాలి కదా, తన కాళ్ళ మీద నిలబడాలి కదా, ఆర్థిక స్వాతంత్రం తెచ్చిపెట్టాలి కదా. సో దానికోసం చదువు. సో బేసిక్ గా ఎప్పుడైనా సరే మనకి ఫ్రీ హ్యాండ్ ఉండే వాటిని మనం ఎంచుకోవాలని చెప్తాం. ఇది పాయింట్ 1. సో టక్కుమని మన అవసరాలు తీర్చుకోవాలి. మన అవసరాలు కాదు, ఆ పాప అవసరం. అదేలే, పాప అవసరం తెలిసినా మనకు అవకాశం ఉండాలి. పాయింట్ 2. ఓకే, దీనికి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే దాన్ని పక్కన పెట్టేయండి. ఇంకొక ఆర్గ్యుమెంట్, ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒక ప్రోడక్ట్ ని చూస్ చేసుకునేటప్పుడు సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అసలు ఆ ప్రోడక్ట్ మనకి సూట్ అవుతుందా లేదా? 21 సంవత్సరాలు అంటే సహజంగా పెళ్లి వయసు కోసం ఇచ్చేటువంటి డబ్బులు అవి. సో బేసిక్ గా ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఆడపిల్ల పెళ్లికి సాధారణంగా ఖర్చు అవుతుంది. 20 లక్షల రూపాయల పెళ్లి ఈ రోజు అంటే ఆ పాపకి 21 సంవత్సరాలు వచ్చే టైంకి దాదాపుగా 1,50,00,000 మారుతుంది. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద క్లియర్ గా చూపిస్తున్న క్యాలిక్యులేషన్ ని, పాపకి ఒక 21 సంవత్సరాలకి మ్యారేజ్ టైం ఉందని అనుకుందాం. వాళ్ళు 21 గది ఇచ్చేది, మనం 21 తోటి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఈ రోజు మనకి 20 lakh రూపీస్ ఖర్చు అవుతుంది. 10% ఇన్ఫ్లేషన్ కామన్ గా ఎక్స్పెక్ట్ చేసేదే. ఓకే, సో బేసిక్ గా దానికి గాను మనకి అప్రాక్సిమేట్ గా కావాల్సినటువంటి అమౌంట్ 1,50,00,000. అదే మనకి సుకన్య సమృద్ధి యోజన అయితే ఎంత ఇస్తుంది? కేవలం మనకి ఇచ్చేటువంటి అమౌంట్ వాళ్ళు 69 లక్షల రూపాయలు మాత్రమే. 69 లక్షల రూపాయలు మీ పాప పెళ్లికి సరిపోతాయా అనేది పెద్ద ప్రశ్న. సరిపో కదా. 69 లక్షలు 70 లక్షలు అనేది ఇప్పుడు ఆలోచించడానికి పెద్ద ఫిగర్, పెద్ద అమౌంట్. అంటే ఇప్పుడు వామ్మో వాయ్యో అని అనుకునేంత పెద్ద అమౌంట్. బట్ ఒక 20 ఏళ్ల తర్వాత అది నథింగ్. అసలు అది నథింగ్. అది పాయింట్. ఇప్పుడు నేను కట్టేది 22.5 లక్షలే, వాళ్ళు 70 లక్షలు ఇస్తారు దాదాపుగా అని పెద్దగా ఇప్పుడు అనిపిస్తుంది. కానీ పాప పెళ్లికి ఆ డబ్బులు సరిపోవు నీడ్ అనాలిసిస్ ప్రకారం చూస్తే. సో మనం అదే సుకన్య సమృద్ధి యోజన అని ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే
ఇక్కడ మనకి దాదాపు 8.2% ఇంట్రెస్ట్ రేట్తో క్యాలిక్యులేషన్ తోటి ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ 1.5 lakh. పాప వయసు ఇప్పుడే పుట్టిందని అనుకుందాం, సంవత్సరం వయసు పాప పుట్టింది అనుకుందాం. ఇయర్ ఆఫ్ స్టార్టింగ్ 2021 ఏదో సరే 2024 ఏదో పెట్టుకుందాం, 2024 ఏదో పెట్టుకుంటాం. ఓకే, సో బేసిక్ గా పాప స్టార్టింగ్ ఇయర్ మనం 2024 పెట్టుకున్నా సరే, మనకు మెచ్యూరిటీ వచ్చేసరికి 2045 లో ఉంటది. మనకి వచ్చేటువంటి మెచ్యూరిటీ వాల్యూ 69,27,000 రూపాయలు. ఎస్, ఇది కొంతవరకు ట్యాక్స్ ఫ్రీ అమౌంట్, దీంతో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో బేసిక్ ఇందాక మనం చూసినటువంటి ఈ 1,50,00,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి ఈ 70 లక్షలు సరిపోవు. అంటే మనం ఈ రోజు 20 లక్షలు పెట్టి పెళ్లి చేద్దాము అని అంటే మన దగ్గర 10 లక్షలు ఉన్నట్టు, సగం డబ్బులే ఉన్నాయి, ఇంకా సగం డబ్బులు మనం అప్పు చేయాలా లేదా ఏదో ఒక రకంగా ఏర్పాటు చేయాలి. ఇలా కాకుండా ఒక ఆల్టర్నేటివ్ చెప్తాను. ఓకే, సో బేసిక్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే సేమ్ అలానే 15 సంవత్సరాల వరకు 1,50,000 ఒకేసారి కట్టనకుండా, 1,50,000 అంటే ఎంత, 12,500 సుమారుగా, రైట్? ఆ 12,500 రూపాయలని మనం మ్యూచువల్ ఫండ్స్ లో పాప కోసమే ఎస్ఐపి చేస్తున్నాం అని అనుకుందాం. ఓకే, 15 సంవత్సరాలు ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తాం కదా, 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏట కంప్లీట్ అయ్యే టైంకి మన దగ్గర 84.5 లక్షల రూపాయలు చేతిలో డబ్బులు ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇంకో 6 years SSY లో లాగిన్ ఉంది కదా, ఆ లాకిన్ పీరియడ్ ఉంది కదా. సో ఇంకొక 6 ఏళ్ల పాటు ఆ 84 లక్షల రూపాయలు కదల్చకుండా గనక వదిలేస్తే మన దగ్గర దాదాపుగా 1,94,00,000 రూపాయలు మన చేతుల్లో ఉంటాయి. సో మీ పాప పెళ్లి మీరు 1,50,00,000 బట్టి చేసిన తర్వాత కూడా ఆ పైపెచ్చు సారె కింద పంపించడానికి కూడా డబ్బులు ఉంటాయి, రైట్? సో ఇందాక మన SSY లో చేసేటప్పుడు ఏం చూసాం, సుకన్య సమృద్ధి యోజనలో 70 లక్షలు అనే పెద్ద ఫిగర్ చూసాం, కానీ అది యాక్చువల్ గా నీడ్ ని ఫుల్ఫిల్ చేయట్లేదు. అది ప్రాబ్లం. SSY ఇస్ అ బ్యాడ్ ప్రోడక్ట్ అని అనట్లే. అవును, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నటువంటి ప్రోడక్ట్ SSY, అందులో డౌట్ లేదు. సో బేసిక్ గా ఇక్కడ ప్రాబ్లం ఒక్కటే ఏంటి అని అంటే అది మన అవసరాన్ని తీర్చదు. ఇది ఒక్కటే చిన్న సమస్య, కానీ ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ ప్రోడక్ట్. ఐఎమ్ నాట్ ఇంత డిఫేమ్ చేయట్లేదు. ఇక్కడ డిఫేమ్ చేయడానికి కాదు, అంటే 20 ఏళ్ల తర్వాత మనకి ఈ ప్రోడక్ట్ ఎంతవరకు అవసరాలు తీరుస్తుంది, లేదంటే ఈ ప్రోడక్ట్ అంటే జస్ట్ ఒక అనాలిసిస్ కంపారిజన్ చూపిస్తుంది. ఇది తక్కువ, ఇది మంచిదా చెడ్డదా అని కూడా కాదు, అది మన పని కాదు, జస్ట్ ఒక ఫ్యూచర్ ప్రొజెక్షన్ అంతే. సో బేసిక్ గా మన అవసరాలు తీరే విధంగా అది నేను చెప్తాను. సూటబిలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. సో బేసిక్ అట్లా కాదులే, ఇప్పుడు బేసిక్ నా అమ్మాయి ఖర్చు నేను 10 లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటా, నా 10 లక్షల వరకే నా టార్గెట్ అని అంటే ఎస్, SSY సూట్ అవుతుంది. కానీ ఇప్పుడు నా అంచనా ప్రకారం ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే 20 లక్షలు మినిమం ఖర్చు అవుతుంది. ఎంత వద్దన్నా కానీ అమ్మాయికి కావాల్సిన బేసిక్ బంగారము, పెళ్లి బట్టలను, రకరకాల ఐటమ్స్ అన్ని కలిపి ఒక 20 లక్షలు బేసిక్ అండి. 20 లక్షలు లేదు ఆడపిల్ల పెళ్లి జరగదు. అది బంగారం అంతా పెట్టుబడులు అంతా కలిపి 10 లక్షలు ఏమీ జరగదు. కాబట్టి మన 20 లక్షల పెళ్లి కరెంట్ గా జరుగుతుంది కాబట్టి అంత అనుకూలంగా వీ హ్యావ్ టు ప్లాన్. అది అట్లా కాకుండా ఘనంగా పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు SSY లో పెడితే మాత్రం అయిపోతారు. అంటే 15-20 ఏళ్ల తర్వాత మేము ఒక రేంజ్లో పెళ్లి చేయాలి, అమ్మాయికి పెద్ద మొత్తంలో కట్న కానుకలు ఇచ్చి పంపించాలి, ఆ తర్వాత కూడా అమ్మాయికి ఎంతో కొంత అమౌంట్ని అప్పచెప్పి ఆ అమ్మాయి కూడా ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వాళ్ళ అత్తగారింట్లో ఉండేలా అనుకోవాలి అంటే SSY అనేది అంత అవసరాలు తీర్చదు, ఫుల్ఫిల్ చేయదు, సూట్ కాదు ప్రోడక్ట్. అంటే జస్ట్ ఆ రోజు పెళ్లి ఖర్చుల వరకే, అది సగం పెళ్లి ఖర్చులో వస్తాయి, డబ్బులు సరిపోతాయి అంతే, పూర్తి పెళ్లి ఖర్చులు డబ్బులు రావు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.